దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. వాక్యమని బలపడదాం. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎందుకు ఈ సమయమును మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యాన్ని ప్రారంభిద్దాం. రోమపత్రిక. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. కరుణ చూపవలనని, కనికరించి కరుణ చూపి విధేయత మార్గంలో రప్పించాలనేసి అందరినీ అవిధేయత స్థితిలో దేవుడు మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము! హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. 12వ అధ్యాయం చూసుకుంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. సహోదరులారా, ఈ మాటను మనము చదువుతూ ధ్యానిస్తూ ఉంటే జుంటుతైన దారుల కన్నా ఎంతో మధురంగా లేదు. తన్ను తాను ఎంచుకొనదగన వానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండెనను ఈ అన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండనో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యతోనూ, బోధించిన వాడైతే బోధించుటలోను, హెచ్చరించిన వాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము. పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములలో ఒకరియందొకడు అనురాగము గల వారై, ఘనత విషయములలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనడి. ఆసక్తి విషయములలో మాంద్యులు కాక. ఇది ముఖ్యమైనది సహోదరులారా. ఆసక్తి విషయములలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడు కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చే వారితో ఏడుబడి. ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చువాటు యందు మనస్సుంచక తగ్గువాటు యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడెవనికని చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. హల్లెలూయా.
ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అనేది ప్రభువు చెప్పుచున్నారు అని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పగొని ఉంటే దాహమిమ్ము. అలాగ చేయవటం వలన అతని తల మీద నిప్పుడు కుప్పగా పోయేదవు. కీడు వలన జయింపగా మేలు చేత కీడుని జయించము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.